హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏమిటంటే పుదీనా పులావ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాసుమతి రైస్ 1 గ్లాస్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. బాసుమతి రైస్ కి బదులుగా సోనా మసూరి రైస్ తీసుకోవచ్చు. పింక్ సాల్ట్, గ్రౌండ్ నట్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ క్యాష్యూ, ఉల్లిపాయ ముక్కలు 1 కప్, పుదీనా లీవ్స్ ని ఇలా నా హ్యాండ్ తోనే లూజ్ గా 2 టైమ్స్ తీసుకుంటున్నాను. కొంచెం చింతపండు, టర్మరిక్ పౌడర్ 1/2 స్పూన్, జింజర్, డ్రై మిర్చి 5, పోపు కోసం సాసులు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, ఉద్దిబ్యాళ్ళు 1 స్పూన్, శనగబ్యాళ్ళు 1 స్పూన్, కొద్దిగా కరివేపాకు, 1 డ్రై మిర్చి, బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, యాలకులు 3, లవంగాలు 3, 1/2 స్పూన్ షాజీరా. ముందుగా రైస్ ని బౌల్కి యాడ్ చేసి వాటర్ ని యాడ్ చేసి ఒక ప్లేట్ క్లోజ్ చేసి 15 మినిట్స్ వదిలేయాలి. ఇప్పుడు జార్ తీసుకుని పుదీనా లీవ్స్, డ్రై మిర్చి, జింజర్, బ్లాక్ పెప్పర్ యాడ్ చేసి క్లోజ్ చేసి మిక్సర్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ చేసేటప్పుడు మిడిల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టిన రైస్ని 2 టైమ్స్ వాష్ చేసి కుక్కర్లోకి యాడ్ చేసి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి స్టవ్ పైకి కుక్కర్ షిఫ్ట్ చేసి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు కుక్కర్ పక్కకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి 3 or 4 స్పూన్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక క్యాష్యూ యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చాక పక్కకి షిఫ్ట్ చేసుకోవాలి. గ్రౌండ్ నట్స్ బాగా ఫ్రై అయ్యాక పక్కకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే ఆయిల్లోకి చెక్క, 3 లవంగాలు, 1/2 స్పూన్ షాజీరా, బిర్యానీ ఆకు, డ్రై మిర్చి తుంపి యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, సాసులు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు యాడ్ చేసి ఫ్రై చేస్తూ 1 కప్ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేస్తూ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి పుదీనా పేస్ట్ని యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పక్కకి వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి రైస్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసి చల్లారనివ్వాలి. మనము ఎప్పుడే కానీ బాసుమతి రైస్ వండేటప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి రైస్ చేస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు రైస్ యాడ్ చేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేస్తూ నేను చేసిన ఈ పుదీనా పులావ్ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొన్ని గ్రౌండ్ నట్స్ యాడ్ చేసి ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గిటార్ కవర్ సాంగ్స్ అండ్ మై ఓన్ సాంగ్స్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న గ్రౌండ్ నట్స్, క్యాష్యూ యాడ్ చేసి టేస్ట్ చేయటం అంతే. పుదీనా పులావ్ స్పైసీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ పుదీనా పులావ్కి కాంబినేషన్గా పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.